హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీ అప్డేట్స్. బీటెక్ సంబంధించి 2122 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ రిజల్ట్స్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనం పేపర్ వాల్యుయేషన్, పాస్ పర్సంటేజ్ అండ్ రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానిపైన ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం చూసుకుంటే ఫస్ట్ పేపర్ వాల్యుయేషన్ గురించి. పేపర్ వాల్యుయేషన్ చాలా స్లోగా చేశారు. సో ఆల్మోస్ట్ పేపర్ వాల్యుయేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అది రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి. కంపేర్ విత్ సప్లిమెంటరీ మనకి రెగ్యులర్లోనే ఎక్కువ పేపర్ వాల్యుయేషన్స్ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఇక్కడ యూనివర్సిటీ ఆలోచన ఎలా ఉందంటే ఫస్ట్ రెగ్యులర్ రిజల్ట్స్ అంటే 2 రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి ఫస్ట్ ఛాన్స్ అయితే ఉంది. సో ఈ రిజల్ట్స్ మనకి థర్స్డే లోపల రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో పేపర్ వాల్యుయేషన్ స్టెప్ అనేది ఒక ప్రాసెస్ అయితే మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ అనేది ఇంకొకటి. ఇక్కడ పేపర్ వాల్యుయేషన్, మార్క్స్ అప్లోడింగ్ ఏది లేట్ అవుతుందంటే మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెసే కొద్దిగా లేట్గా తీసుకుంటారు. అంటే చాలా నిదానంగా మార్క్స్ అప్లోడింగ్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల మనకి రిజల్ట్స్ అనేవి లేట్ అవుతున్నాయి. సో ఫస్ట్ అయితే 2 రెగ్యులర్ రిజల్ట్స్ అయితే మనకి థర్స్డే లోపల ఈ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు యూనివర్సిటీ. సో తర్వాత వచ్చేటప్పటికి 6 to 7 days గ్యాప్లో మనకి సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అదైతే ఇప్పటి వరకు మనకి అందిన అప్డేట్. లేదు అనుకుంటే యూనివర్సిటీ ఒకేసారి అన్ని రిజల్ట్స్ రిలీజ్ చేయాలనుకుంటే మాత్రం రిలీజ్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం అన్నీ ఒకేసారి అయితే చేయదు అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా మనకి తర్వాత బీటెక్ సంబంధించిన రిజల్ట్ ఏవి పెండింగ్స్ లేవు మనకి రిజల్ట్స్. సో ఇంకా ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి మిగతావి ప్రాసెస్ అయితే లేట్గా జరుగుతుంది. బట్ మనకైతే థర్స్డే లోపల ఒక రిజల్ట్ ఏదైనా రావచ్చు. అది మేబీ వాళ్ళు రెగ్యులర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారా లేదా అన్నీ ఒకేసారి రిలీజ్ చేసుకున్నా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఏదేమైనా థర్స్డే లోపల మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ గురించి ఆల్రెడీ నేను చెప్పిండే ఆల్మోస్ట్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయింది. మరి మనకి పాస్ పర్సంటేజ్ పరంగా చూసుకుంటే రెగ్యులర్కి సప్లిమెంటరీకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. కంపేర్ విత్ మనకి రెగ్యులర్ రిజల్ట్స్ 80-82% వరకు కూడా వెళ్ళుంది పాస్ పర్సంటేజ్. సో కంపేర్ విత్ సప్లిమెంటరీ అయితే మాత్రం 75 above 80 below ఉంటుంది. సో ఆ విధంగా పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది ఎప్పుడు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి సప్లిమెంటరీకి టఫ్గా వస్తుందా లేదు రెగ్యులర్కి టఫ్గా అంటే ఏదేమైనా ఒక పేపర్కి అయితే చాలా టఫ్గా జరుగుతుంది. అది రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ కానివ్వండి. పేపర్ వాల్యుయేషన్ అయితే మెయిన్ సబ్జెక్ట్ ఒకటి పట్టుకుంటాడు. ఆ మెయిన్ సబ్జెక్ట్ పేపర్ వాల్యుయేషన్ కొద్దిగా టైట్గా జరుగుతుంది. మనందరికీ తెలిసిందే సెకండ్ ఇయర్ నుంచి కోర్ సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ప్రతి బ్రాంచ్కి. బట్ ఆ కోర్ సబ్జెక్ట్స్లోనే ఏదైనా టైట్గా చేయాలి అనుకుంటే మాత్రం కోర్ సబ్జెక్ట్స్ దగ్గరే పేపర్ వాల్యుయేషన్ కొద్దిగా టైట్గా చేస్తారు. సో ఇదన్నమాట పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, పాస్ పర్సంటేజ్ కానివ్వండి, అండ్ మనకి రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే అప్డేట్. సో ప్రస్తుతానికైతే మనకు అందిన అప్డేట్ ప్రకారం అయితే ఇది. సో థర్స్డే లోపల అయితే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఏదైనా అది రెగ్యులర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారా లేదా సప్లిమెంటరీ మొత్తం 2 రెగ్యులర్ మరియు సప్లీ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఒకటి అంటే ఒకవేళ రెగ్యులర్ రిజల్ట్స్ కానీ థర్స్డే లోపల కానీ వస్తే ఆ నెక్స్ట్ వీక్ అంటే 1 week గ్యాప్లో మనకి సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది అంటే పేపర్ వాల్యుయేషన్ మన అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ మనకి యూనివర్సిటీ ఎలా చేస్తారనేది ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి సబ్జెక్ట్ని అయితే టైట్గానే చేస్తారు. అది మనందరికీ తెలిసిన విషయమే. మనం ఎక్స్పెక్ట్ చేసే సబ్జెక్టులు అయితే ఎప్పుడూ పోవు. మనం ఎక్స్పెక్ట్ చేయని సబ్జెక్టులో ఎక్కువ మనకి సప్లీలు పడుతూ ఉంటాయి మన యూనివర్సిటీలో. సో చాలామందికి ఎక్స్పీరియన్స్ కూడా అయ్యే ఉంటుంది. సో పేపర్ వాల్యుయేషన్ పరంగా అయితే ఇది మనకి బీటెక్ 2122 రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ అందిన దాని ప్రకారం. సో ఇదన్నమాట. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. Thank you so much for watching JNT Updates. Keep supporting for JNT Updates.